నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది పిల్లల లంచ్ బాక్సుల్లోకి చాలా త్వరగా అయిపోతుంది. మనకి అన్నీ రెడీ చేసుకుంటే పావుగంటలో మనం రెడీ చేసుకుని కాయగూరలు కట్ చేసుకుని అన్నీ రెడీ చేసుకుంటే మనకి పావుగంటలో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ మీద వాణి పెట్టుకుని దీంట్లో మనకి ఒక 50 గ్రాముల ఆయిల్ మన క్వాలిటీని బట్టి వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల నెయ్యి 50 గ్రాముల ఆయిల్ వేసాను అనమాట. స్వీట్ కార్న్, టమాటాలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప ముక్కలు ఇవన్నీ క్లీన్ చేసేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. దీనికి మనం ముందుగా ఒక అరగంట ముందుగా రైస్ కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది కాగిన వెంటనే నూనె కాగిన వెంటనే ఇవన్నీ వేసేసుకుని అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు. వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ వేసుకున్నాం. గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుని ఇవన్నీ వేసుకుని మనం దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుని దీనిలోనే టేస్ట్ తగ్గ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి మనం. నేను కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసుకుని మరొకసారి కలిపేసుకుని ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుంటున్నాం. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత రైస్ కూడా దాంట్లో వేసేసుకుని వేయించుకుని మనం ముందుగా అరగంట ముందుగా కడిగేసి పక్కన పెట్టుకున్నాం అన్నమాట. రైస్ నానితే బాగుంటుంది, మనకి త్వరగా ఉడికిపోతాయి కూడా. నేనైతే మామూలు రైస్ తోటే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి కలిపేసుకుని ఇలాగా నీళ్ళు పోసుకోవడమే. ఈ లోటా బియ్యానికి 2 లోటాలు నీళ్లు పోసాను నేను. వేసుకుని ఒకసారి కలిపేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పొంగు వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. మనం ఇలాగే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇదిగో ఇలా ఉడికిపోతుంది. దీంట్లో మనకి స్వీట్ కార్న్ అది వేసాం కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం బిర్యానీ రైస్ కూడా కలిపాను నేను. మొత్తం అవి లేవని మనం సోనా మసూరి ఇంట్లో రైస్ వండుకునే రైస్ అవి మిక్స్ చేసి వేసాను అనమాట. అలాగైనా సరే చాలా బాగా వచ్చింది. పిల్లల లంచ్ బాక్స్లోకి ఎంతో స్వీట్గా ఎంతో త్వరగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి కర్రీ కూడా అవసరం లేదు. మనకి పెరుగు చట్నీ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఇలా కూడా తినేయచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే తినేసాం. మేమైతే లంచ్ బాక్స్లోకి చేసాం అనమాట ఈ రెసిపీ. మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కొంది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా అదిరిపోయే ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.